నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లో చేసిన కొన్ని పనులండి. ఆల్రెడీ నిన్న కొన్ని చేసిన పనులను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు అంటే నెక్స్ట్ డే సాయంత్రం టైంలో గార్డెన్లోకి వచ్చానండి. పైకి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చాను ఒకసారి చూడండి. 2 రకాల చీపుర్లు అనమాట. ఇవి కూడా ఎందుకో నేను మీకు చెప్తాను. గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ పోయడానికి బకెట్, అలాగే స్వీట్ కార్న్ తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. ఆ పైన ఈ తీసేసిన పీల్స్ని మనం వేస్ట్గా బయటపడేయకుండా మొక్కలకి చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎలా ఉపయోగించుకోవాలి ఏంటని వీటిని యూజ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కొద్దిగా కిచెన్ వేస్ట్ అండి. అలాగే 3 రోజుల క్రితం లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి ఉంచానని చెప్పాను కదా. 3 డేస్ తర్వాత మనం మొక్కలకి వేయాలండి. ఆల్రెడీ నిన్న వేయాలి, ఇది 4వ రోజు. దీన్ని కూడా మొక్కలకి ఎలా వేయాలి, ఎంత రేషియోలో వేస్తే మొక్కలకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకుముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు సాయంత్రం కింద పని త్వరగా చేసేసుకుని వచ్చానండి. ఫస్ట్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా మొక్కలకి వేసేసిన తర్వాత గార్డెన్ అంతా కూడా క్లీన్ చేద్దాము. కొంచెం ఆ మట్టి అది కలుపుకున్నాం కదా, అదంతా కూడా గట్టిగా ఉందని చెప్పి చీపురు కూడా తీసుకొచ్చాను అనమాట. టైం సరిపోతుందో లేదో. ఫస్ట్ ఏంటంటే ఏ రోజు కిచెన్ వేస్ట్ని ఆ రోజు మొక్కలకి మనం రకరకాలుగా వేసుకోవచ్చు అనమాట. అయితే ఈసారి నేను ఆల్రెడీ ఇంతకుముందు నేను శాండ్విచ్ మెదడులో ఈ 100 రూపీస్ బ్లాక్ టబ్లో నేను నింపాను కదా. లేయర్లుగా ఒక లేయర్ ఏమో అడుగున మట్టి, తర్వాత ఏమో ఎండాకులు, తర్వాత కిచెన్ వేస్ట్, మళ్ళీ ఎండాకులు, ఇలా లేయర్లుగా వేసుకున్నాం కదా. డైరెక్ట్గా మనం అంటే ఈ కిచెన్ వేస్ట్ని కూడా మళ్ళీ కొంచెం ఒక పక్కన వేద్దామండి. చూసారా, ఆల్రెడీ ఎండాకులు ఇవన్నీ వేసుకున్నాం కదా. కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇలా ఒక పక్కకి తీసి కిచెన్ వేస్ట్ ఎక్స్పోజ్ అవ్వకుండా పైన మనం మట్టిని ఎలా కవర్ చేసేసుకోవాలి. అంటే ప్రత్యేకంగా మళ్ళీ వేరే కంటైనర్ అలా పెట్టకుండా అండి, రకరకాలుగా వేసుకోవచ్చు. పండ్ల మొక్కలకి అనుకోండి, పెద్ద సైజు కంటైనర్స్లో పండ్ల మొక్కలు అలా పెంచుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు చక్కగా డైరెక్ట్గా మట్టి తీసేసి ఒక పక్కన వేర్లకి దగ్గరికి కాకుండా అంచమ్మట మట్టి తీసేసి కిచెన్ వేస్ట్ ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు అలా పక్కన వేసేసి మట్టి కప్పేసుకుంటే వాటర్ పోసినప్పుడల్లా దానిలో ఉండే పోషకాలన్నీ కూడా ఆ మొక్కకు అందుతాయి అన్నమాట. ఆల్రెడీ శాండ్విచ్ మెదడులో మనం కలిపి పెట్టుకున్న ఈ కంటైనర్లోనే ఈ కిచెన్ వేస్ట్ని వేసేసాను. ఎందుకంటే దీనిలో మొక్కలు పెట్టుకోవడానికి కొంచెం టైం ఉంది. ఆల్రెడీ కంటైనర్స్ కూడా ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని. సో అందుకని చెప్పి నేను దీనిలో వేసాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం కదా, వీటిలో ఏమేమి వేసానో చెప్తాను. రకరకాలుగా మనకు అందుబాటులో ఏ ఉంటే అవన్నమాట. ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఇవే వేయాలని ఏమీ రూల్ లేదండి. మనకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయ పొట్టు ఎక్కువ ఉందండి ఇందులో. ఉల్లిపాయ పొట్టు వాటర్లో వేసి నానబెట్టి హాఫ్ వరకు, అంటే ఉల్లిపాయ పొట్టు మునిగే వరకు ఫస్ట్ వాటర్ పోసాను. తర్వాత కొంచెం బియ్యం కడిగిన నీళ్లు 2-3 రోజులు కలెక్ట్ చేసి చక్కగా పొద్దున్నే సాయంత్రం ఫస్ట్ టైం కడుగుతాను. చూసారా, మనం 2-3 సార్లు అలా కడిగి అన్నం వండుకుంటాం కదా మిల్లు పట్టించిన బియ్యం అయితే 2 సార్లు అలా కడుగుతాను నేనైతే. ఫస్ట్ కడిగిన బియ్యం నీళ్ళు మాత్రం దీనిలో కలెక్ట్ చేసి ఉంచాను. అలాగే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసాను అనమాట. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేసాను. ఉల్లిపాయ పొట్టుని సంతలో కలెక్ట్ చేసినప్పుడు ఈసారి పాడైపోయిన వంకాయలు, టొమాటోలు, దోసకాయలు ఇవి కూడా ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా వేసేసాను. చూసారా, వంకాయలు అయితే కలర్ మారిపోయి ఈ వంకాయల్లో ఉండే పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి దిగాయి అనమాట. చాలా చాలా ఘాటైన వాసన వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అయితే కాదు. చూసారా ఎంత నొరగ ఫామ్ అయింది, మంచి బ్యాక్టీరియా అనమాట. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం 3 డేస్ లేదా 4 డేస్ లోపు మొక్కలకి ఇచ్చేసుకోవాలి. అయితే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా మనం డైరెక్ట్గా మొక్కలకి వేయకూడదండి. ఎందుకంటే మట్టిలో చాలా రకాల మొక్కలకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఎర్త్వామ్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఇలాంటి ఘాటైన ఫర్టిలైజర్స్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఆర్గానిక్గా తయారు చేసుకున్నవైనా కూడా అవి చాలా ఘాటుగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని డైరెక్ట్గా మనం మొక్కలకి వేయటం వల్ల ఆ మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అలాంటివి కొంచెం చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని చక్కగా 1:5 లేదా 1:10 వాటిలో ఉండే ఘాటుదనాన్ని బట్టి మనం అలా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వాలండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. లిక్విడ్ ఫర్టిలైజర్లో ఉన్న ఈ పీల్స్ అన్నింటినీ మనం సెపరేట్ చేసేసి కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తానంటే ప్రత్యేకంగా కంపోస్ట్ బిన్ అలా పెట్టకుండా
మనం ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక నేను కిచెన్ వేస్ట్ని 100 రూపీస్ బ్లాక్ టబ్లో వేశాను కదా, తర్వాత కింద నుంచి ఇంకొక కంటైనర్ ఖాళీగా ఉంటే తీసుకొచ్చి దీనిలో అంతకుముందు ఇంకొక 2-3 రోజులు కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్, ఎండాకులు ఇలా లేయర్లుగా వేసాను అనమాట. పసుపు ఆకులు కూడా ఎక్కువగా వేశాను. అయితే దీనిలో ఇప్పుడు ఈ కలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్లో నుంచి ఈ పీల్స్ అన్నీ కూడా సెపరేట్ చేసి కొంచెం వాటర్ డ్రైన్ అయ్యేదాకా ఉంచి ఇలా కంపోస్ట్ బిన్లో వేసేద్దాం. చూసారా, వంకాయలు, బెండకాయలు కొంచెం మనం ఓపిక తెచ్చుకుని మొక్కలకి కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ని తయారు చేసుకుని ఇవ్వటం వల్ల అమేజింగ్ రిజల్ట్ అనేది వస్తుందండి. అంటే వాటి ప్రతిఫలం మనకి తప్పకుండా మొక్కలు మనకు అందిస్తాయి. చూసారా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వీటిలో ఉండే మంచి పోషకాలు అనమాట. మొక్కలకి అవసరమయ్యే పోషకాలన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లో ఉంటాయండి. కాకపోతే కొంచెం మనం కొంచెం మనం ఎబ్బెట్టుగా ఫీల్ అవ్వకుండా మొక్కలకి కొంచెం శ్రద్ధగా చేయాలన్నమాట. మనం తిన్న తర్వాత వచ్చిన వేస్ట్నే కదండి మొక్కలకి వేసేది. మనం తినడానికి కావాల్సిన కూరగాయల్ని మొక్కలు ఇస్తాయన్నమాట. ఇవన్నీ ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా మనం ఆ గార్డెనింగ్ జర్నీలో ఇవన్నీ కూడా మనకు అలవాటు అయిపోతాయండి. హ్యాపీగా కూడా ఉంటుంది. మొక్కలకి మనం ఇలా సొంతంగా తయారు చేసుకుని ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, సాటిస్ఫాక్షన్గా. ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను. కావాలనుకుంటే మీరు ఈ పీల్స్ అన్నీ ఒక బకెట్లోకి వేరే బకెట్లో కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుని ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఆ వాటర్ని కొంచెం తక్కువ వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఇంకొన్ని పోషకాలు కూడా మొక్కలకి వస్తాయన్నమాట. ఇంకా నేను ఆల్రెడీ మళ్ళీ మినపప్పు పోసాను, అవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాను కాబట్టి మొక్కల కోసమే ప్రత్యేకించి నేను పొట్టు మినపప్పు వాడతానండి. కడగటానికి ఇబ్బంది అయినా కూడా చక్కగా ఆ పొట్టుతో వచ్చిన వాటర్ మొక్కలకి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇదంతా కూడా తీసేస్తాను. చూసారా, ఆల్మోస్ట్ చాలా వరకు పీల్స్ అన్నీ కూడా సెపరేట్ చేసేసానండి. ఇంకెక్కడన్నా అడుగున ఈ మినపప్పు కడిగిన వాటర్ కూడా పోసుకున్నాం కదా, ఆ పొట్టు అదంతా కూడా ఉంది. అది ప్రాబ్లం ఏమి ఉండదండి, వేసేసుకోవచ్చు. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ కంపోస్ట్ బిన్నే కాబట్టి అడుగున ఎండాకులు ఇవన్నీ ఎక్కువగా వేసాను. సో దీని నుంచి ఏమైనా లిక్విడ్స్ వచ్చినా కూడా ఆ ఎండాకులు ఇవన్నీ కూడా పీల్చుకుంటాయండి. మ్యాక్సిమం కిందకి ఏమీ లిక్విడ్స్ అవి కారవు అనమాట. సో పైన మనం ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా మనం మందంగా మట్టిని వేసుకున్నాం అనుకోండి, అసలు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అయితే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ వేస్తున్నారు కదా, మరి పందికొక్కు ఇది వచ్చి పాడు చేయదా అని చెప్పి. నేల మీద అయితే కంపల్సరీగా వస్తుందండి. ఆల్రెడీ టెర్రస్ పైకి కూడా వచ్చేది ఇది వరకు. పందికొక్కుకి చెక్ పెట్టామన్నమాట. ఏం చేస్తాం ఏంటనేది ఒకసారి చూపిస్తాను మీకు. క్లిప్ ఇందాకే షూట్ చేశాను, యాడ్ చేస్తాను చూడండి. మెట్ల ఎంట్రన్స్ దగ్గర పైకి వెళ్ళే దారిలో వర్కర్ని పిలిపించి ఇలా డోర్ లాగా చేయించామండి. ఈ డోర్ పెట్టిన తర్వాత పందికొక్కు రావటం అనేది మానేసింది. అంటే మెట్లు ఎక్కి టెర్రస్ పైకి కూడా వెళ్ళిపోయేది అనమాట. చాలా ఇరిటేషన్ తెప్పించేదండి పందికొక్కు. ఎందుకంటే కొత్తగా విత్తనాలు అవి పెట్టుకున్న తర్వాత అవి మొలకలు వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు విపరీతంగా అవన్నీ కూడా తవ్వేసేది. చాలా బాధ అనిపించేది అనమాట. ఒక్కొక్కసారి పోతా పింద దశకొచ్చిన పాదులను కూడా తవ్విపడేసేది. ఇంకా కంపోస్ట్లు అలాంటివి వేయటానికి కూడా అవకాశం ఉండేది కాదు, మానేసే వాళ్ళం భయపడి. ఇంకా తర్వాత ఈ డోర్ పెట్టించిన తర్వాత అసలు ఆ ప్రాబ్లం అనేది లేకుండా పోయింది. ఎక్కడా కూడా గ్యాప్ లేదు. చూసారా, ఇంకా మీకు వీలైతే ఇలా అవకాశం ఉంటే మెట్ల దగ్గర డోర్ కట్టించేసుకోండి. పర్మనెంట్ సొల్యూషన్ ఇదే అనమాట. సాయంత్రం వాటర్ పోసేసి కిందకు వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఈ డోర్ వేసేసుకుని కిందకి వెళ్తాము. ఇంకా పందికొక్కు ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోయిందండి, సొల్యూషన్ దొరికింది మాకు. సో దగ్గరగా 2 నెలల నుంచి పందికొక్కు బెడదలేదండి. మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ముందు లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే వచ్చి ముందు గార్డెన్లోకి చూసుకునేదాన్ని, మొక్కలు ఏం పాడు చేసిందో, వచ్చిందా లేదా అని చెప్పి. సో పందికొక్కు బెడదైతే తప్పిందండి. మీకు కూడా వీలుగా ఉంటే అలా అరేంజ్ చేసుకోండి మెట్లు దగ్గర చక్కగా డోర్ లాంటిది. ఇప్పుడు మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు పోద్దాం. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా మనం మొక్కలకి వేసుకునేటప్పుడు మట్టి అనేది తేమగా ఉండాలి. ఆల్రెడీ నేను మార్నింగ్ టైంలో వాటర్ పోసాను కదా, ఈరోజు కొంచెం ఎండ తక్కువగా ఉందండి. సో మట్టి చూసారా తేమగా ఉంది. ఇలా తేమగా ఉన్నప్పుడు మనం ఫర్టిలైజర్స్ని ఇవ్వటం వల్ల మొక్క మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఒకవేళ బాగా డ్రై అయిపోయింది ఉందనుకోండి, ఫస్ట్ మీరు వాటర్ పోసుకుని
తర్వాత ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వటం వల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇలాంటి పాటించే చిన్న చిన్న టిప్సే మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తాయన్నమాట. సో తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు అందరూ కూడా ఫాలో అయితేనే మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఒక మగ్గు తీసుకున్నాం అనుకోండి. చూసారా ఎంత ఘాటుగా ఉందో, ఒక మగ్గు చాలు. ఇప్పుడు దీని నిండా వాటర్ పోసేసుకోవటమే. నాకు తెలిసి ఒక 7-8 మగ్గుల వరకు పడుతుంది. కొంచెం అటు ఇటు అయినా ప్రాబ్లం ఏమి ఉండదండి, ఆర్గానికే కాబట్టి మొక్కలు చనిపోతాయి అలాంటి ఏమీ భయం పెట్టుకోవద్దు. సో కొంచెం ఆ ఘాటుతనాన్ని బట్టి 1కి 5, 10 అలా వాటర్ని మిక్స్ చేసుకుని చక్కగా మొక్కలకి ఇవ్వండి. వేసవి కాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్సే మంచిగా ఎక్కువగా ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు చూసారా కొంచెం ఆ వాటర్లో ఆ కలర్, ఆ ఘాటుతనం అంతా కూడా తగ్గింది. దీనిలో ఉల్లిపాయ పొట్టు, అల్లం కూడా ఉందండి, పాడైపోయిన అల్లం. ఇదంతా కూడా అంటే సంతలో నుంచి తీసుకొచ్చాను కదా, అన్ని రకాల కూరగాయలు, టొమాటోలు అన్నీ పాడైపోయినాయి, అన్నీ ఉన్నాయన్నమాట, ఉల్లిపాయలు. సో అన్ని మొక్కలకి కూడా ఇలా చక్కగా ఒక్కొక్క మొగ్గు చొప్పున వేసుకోండి. మీరు 2 రోజుల్లోనే మొక్కలు నిగారింపుగా ఉండటం మీరు గమనిస్తారు. మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. కాకర విత్తనం ఒకటి పెట్టాను కదా. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనం ఆకుకూరలకు కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలు విత్తనాలు వేసిన తర్వాత మీరు దానిలో ఎదుగుదల అనేది స్పీడ్గా లేదు, కొంచెం మందంగా ఉంది, అంటే తక్కువగా ఎదుగుతుంది అని అనిపిస్తే ఇలాంటి ఫర్టిలైజర్స్ని బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగిన వాటర్, లేదా ఇలా కూరగాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినట్టుగా ఇలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వటం వల్ల ఆకుకూరల్లో ఎదుగుదల అనేది స్పీడ్గా ఉండటం మీరు గమనిస్తారు. కొంచెం స్లోగా పోయండి, చిన్న మొక్కలు కదా. ఇక్కడ ఒకసారి చూసారా, చిన్న సైజు గ్రో బ్యాగ్లో కూడా ఎంత మంచిగా క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇలాంటి వాటిని మనం చక్కగా గ్రో చేసుకున్నాము. ఇంత మంచిగా రావడానికి కారణం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్సేనండి. చక్కగా మట్టిని ఎప్పుడు కూడా సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంతకు మంచి వేరే సీక్రెట్ ఏం లేదండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న వంగ, టొమాటో, పచ్చిమిర్చి, చిడుచుకుడు వీటన్నింటికి కూడా అన్ని రకాల మొక్కలకి కుండీ సైజుని బట్టి చక్కగా ఒక మగ్గు అలా పోసేసుకుంటూ ఉండాలి. నేను మిగిలిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది కదా, అన్ని మొక్కలకి పోయటం ఇవన్నీ చూపించినా మీరు బోర్ ఫీల్ అవుతారు, మళ్ళీ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుందండి. సో ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇందాకట్లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీని నిండా మనం వాటర్ పోసేసుకుని ఈ ఫర్టిలైజర్ని టెర్రస్ గార్డెన్లో ఉన్న అన్ని కుండీల్లో కూడా పోసేసిన తర్వాత మళ్ళీ ఇందాక నేను మొక్కజొన్న పీల్స్ని కలెక్ట్ చేసి తెచ్చాను కదా, అవి ఎలా కలెక్ట్ చేశాను, వేటికి వేయచ్చు, ఎలా వాడాలి, ఇవన్నీ కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటి వరకు తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరేం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇస్తున్నారో కూడా నాకు తెలియచేయచ్చు. మొత్తం పోసేసిన తర్వాత వస్తాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ని గార్డెన్లో అన్ని మొక్కలకి ఇచ్చేసిన తర్వాత ఇందాక చెప్పాను కదండి, ఇవి స్వీట్ కార్న్ నుంచి తీసిన పీల్స్ అనమాట. ఎలా కలెక్ట్ చేశానో ఒకసారి చూడండి. తెలిసిన వాళ్ళు స్వీట్ కార్న్ మొక్కజొన్న పొట్టులు ఇచ్చారండి ఉడకపెట్టుకోవటానికి. వీటిని ఉడకపెట్టుకునేటప్పుడు మనం ఆ పైనుండే పీల్స్ అన్నీ కూడా తీసేస్తాం కదా, వాటన్నింటినీ కూడా ఒక కంటైనర్లోకి కలెక్ట్ చేసి పెడతాను. వీటిలో మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ మొక్కజొన్న ఆ పీల్స్ని మనం రకరకాలుగా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా వాడచ్చు అనమాట. అంటే ఈ పీల్స్ అన్నీ ఒక బకెట్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 5-6 రోజులు అలా పక్కన పెట్టేసి ఉంచి తర్వాత ఆ లిక్విడ్ని నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇందాక నేను చెప్పినట్టుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం కంపోస్టింగ్ ప్రాసెస్లో కూడా ఈ ఆకుల్ని వాడుకోవచ్చండి. అయితే ఈ సమ్మర్లో మనకి మల్చింగ్ లాగా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ మొక్కజొన్న ఆ పీల్స్ని మనం మల్చింగ్ లాగా చేయటం వల్ల వాటర్ పోస్తూ ఉంటాం కదా, వాటర్ పోసినప్పుడల్లా కూడా ఆ ఆకుల్లో ఉండే సారం అంతా కూడా మొక్కలకి అంది మంచి పోషకాలు అనేవి మొక్కలకి అందుతాయి అన్నమాట. దీనివల్ల మొక్కలు హెల్తీగా పెరగటమే కాకుండా మంచి దిగుబడి కూడా మనం తీసుకోగలుగుతాము. ఎప్పుడు కూడా మనం తిన్న తర్వాత వేస్ట్గా బయటపడేసే వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకుని మొక్కలకి పోషకాలని మనం అందిస్తే చాలండి, కొంచెం ఓపిక తెచ్చుకుని. సో ఒక 5-6 ఆ పొట్టల వరకు కూడా పీల్స్ తీసేసి ఈ పీల్స్ని టెర్రస్ పైకి పట్టుకెళ్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వీటిని మనం మొక్కలకి కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేయర్లుగా శాండ్విచ్ మెథడ్లో మనం వేసుకుంటున్నాం కదా, కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్లో వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొక్కలకి మనం మల్చింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చండి.
ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను పసుపు నుంచి తీసిన వేర్లను కూడా మల్చింగ్ లాగా వేసాను కదా. ఇలా పైన చక్కగా ఆకుల్ని ఇలా పైన వేసి మనం వాటర్ చేయటం వల్ల మట్టి అనేది డ్రై అవ్వకుండా కొంచెం తేమగా ఉండేటట్టుగా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అంతేకాకుండా ఈ ఆకుల్లో ఉండే పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి అన్నమాట. కొంచెం ఏ ఆకు చక్కగా సెపరేట్ చేసుకున్నారనుకోండి, మరీ మందంగా లేకుండా పలుచగా ఉంటుందన్నమాట. ఇలా లోపల ఉన్న ఎర్త్వామ్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయండి. ఇలా వేయటం వల్ల వాటికి కూడా చక్కగా తేమగా ఉన్న చోట బాగా పెరుగుతాయి కదా, ఎర్త్వామ్స్ కూడా బాగా పెరుగుతాయి. ఇలా మల్చింగ్ లాగా వేసుకోవచ్చండి. పాడైపోయి అంటే బయట పడేసే వేస్ట్ని మనం కొంచెం ఓపిక తెచ్చుకుని రీయూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ మార్నింగ్ టైంలో క్యాబేజీని హార్వెస్ట్ చేసుకున్నాం కదా, చూసారా చిన్న సైజు కంటైనర్లో కూడా ఇలా అంటే ఒక పెద్ద సైజు కుండీలో ఇలాంటి చిన్న కుండీలు మనం పెట్టాము అనుకోండి, మట్టి డ్రై అవ్వకుండా చూసారా ఈ కుండీ ఈ గ్రో బ్యాగ్ తీయగానే అడుగుని చూడండి మట్టి ఎంత తేమగా ఉందో. దీని కింద ఎర్త్వామ్స్ అన్నీ కూడా దీని కింద ఇలా పోగులాగా వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఇలా కూడా మనం 2-3 రకాలుగా కుండీలని ఇలా పెద్ద సైజు దానిలో చిన్న సైజు కుండీని పెట్టుకోవటం వల్ల కూడా మల్చింగ్ లాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కుండీ అయిపోయింది కాబట్టి ఇంకా తీసేస్తాను. ఈ ఆకులన్నీ కూడా మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ కంటైనర్లో చమ్మకాయలు పాతి పెట్టానండి. సమ్మర్లో చమ్మకాయలు చాలా బాగా కాస్తాయంట. నాకు కూడా తెలియదు, అంటే కొత్తగా చిగురులు వచ్చి పచ్చబడింది పాదంతా కూడా, కాయలు కూడా చక్కగా దిగుతున్నాయండి పూత పిండి అనేది. సో లాస్ట్ టైం కామెంట్లో కూడా చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది వింటర్ సీజన్లో వేసిన పాదు సమ్మర్లో కూడా బాగా కాస్తుందంటండి. ఇలాంటి పాదులను మనం చక్కగా ఎక్కువ రోజులు ఉండే పాదులను పెట్టుకోవటం వల్ల చక్కగా టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా ఏంటంటే ఈ కంటైనర్లో చాలా రోజులు అవుతుందని చెప్పాను కదా, వేరు పట్టేసి ఉండటం వల్ల త్వరగా డ్రై అయిపోతుందండి కంటైనరు. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వాటర్ పోసిన రోజు కూడా కొంచెం సాయంత్రానికి ఇదంతా కూడా మట్టి డ్రైగా అయిపోయింది చూసారా. సో ఇలా అవ్వకుండా మనం సమ్మర్లో మల్చింగ్ చేసుకోవచ్చు. రకరకాలుగా మల్చింగ్ని మనం చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎన్ని రకాలుగా మనం మల్చింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ కంటైనర్లో కొంచెం మట్టి అంతా కూడా గుల్ల చేసేసుకుని మనం ఎరువులు అవి వేసుకోవాలనుకోండి, సాలిడ్గా ఉండే అంటే పశువుల ఎరువు కానీ లేదంటే ఇంకేమైనా బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటి వాటిని వేసుకునేటప్పుడు కొంచెం మనం ఈ ఆకుల్ని పక్కకి తప్పించి వీటిని కూడా వేసుకోవచ్చండి. అంటే పందికొక్కు రావట్లేదు కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. లేదంటే పందికొక్కు కానీ వస్తుందా, ఈ మొక్కజొన్న మాత్రం అసలే ఇకండి. ఎందుకంటే ఈ స్మెల్ చూసిన వాటికి పిచ్చి అనమాట, ఇంకా పాడు చేసేస్తాయి, ఇష్టం వచ్చినట్టు కెలికేస్తాయి అనమాట కుండీని. నేల మీద మాత్రం అస్సలు చేయొద్దు ఈ పద్ధతిని. సో ఇలా మందంగా వేసేసుకోండి. ఇంకా సమ్మర్లో ఎంత ఎండలు వేసినా కూడా అసలు మన మొక్కలు పాడవుతాయనే ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇది ఎలాగో చాలా రోజుల పాటు ఉండాలి కాబట్టి ఇలా మల్చింగ్ చేసేసుకోవటమే. ఇంకా డ్రై అవ్వదండి ఇలా చేయటం వల్ల. ఇంకా అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో ఇలాంటి వాటిని మనం బాగా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వరి ఓకుతో కానీ కొబ్బరి పొట్టుతో కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మల్చింగ్ అనేది. అయితే కొబ్బరి పొట్టు అందరికీ అవైలబుల్గా లేనప్పుడు మనకు అందుబాటులో ఏముంటే వాటితో ఇలా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ కంటైనర్లో బీన్స్ పాతి పెట్టాను, దీనిలో కూడా అంతే అండి. ఇంకా కింద కొన్ని పొట్టలు ఉన్నాయి, రేపు పొద్దున్న అవి ఒలిచి ఉడకపెడతాను. అన్నీ ఒక రోజైనా వేస్ట్ అయిపోతాయని చెప్పి రేపు మళ్ళీ తీసుకొచ్చి వేస్తానండి. ఇలా మనం వేస్ట్ని రీయూజ్ చేసుకుని మొక్కలకి కావాల్సిన పోషకాలని అందించవచ్చు. అట్ ద సేమ్ టైం మొక్కలు ఎండ నుంచి మనం మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక ఈ పాదికి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ వేయలేదు. ఒకవేళ ఇలాంటి లిక్విడ్ ఫామ్లో ఉన్న ఫర్టిలైజర్స్ని వేయాలంటే ఇలా పైన మనం వేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఎరువులు వేయాలనుకోండి ఈ ఆకుల్ని కొంచెం పక్కకి తప్పించి కొంచెం మట్టిని ఇలా కదిపి అప్పుడు మనం ఎరువులు అవి వేసుకుని మళ్ళీ వీటితో ఇలా కవర్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గార్డెన్ క్లీన్ చేయాలండి. ఆల్రెడీ ఎరువది వేసి కలిపిన మట్టి ఇలాగే కింద ఉంచేసాను. కంటైనర్స్ ఇంకొక 2 ఖాళీ చేయాలి. యాక్చువల్గా చిలకడ దుంపని హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ చూద్దామండి. హార్వెస్ట్ చేసిన తర్వాత దీనిలోకి ఈ మట్టి అనేది సరిపోతుంది 2 కంటైనర్స్లోకి. అందాక ఇలా కింద ఉంచకుండా మనం గార్డెన్ అంతా క్లీన్ చేయాలి కాబట్టి ఇలా ఎక్కువ ఉంచినా తేమది ఉండి టెర్రస్ పాడైపోయే అవకాశం ఉంటుందండి. సో మనం ఈ కంటైనర్లోకి ఈ మట్టి అంతా కూడా ఎత్తేస్తాను.
పారతో ఎత్తుదాం. పైన డ్రై అయినా కూడా చూసారా లోపల తేమగా ఉంది మట్టి. వీటిలో ఏమైనా ఎర్త్వామ్స్ ఉన్నాయనుకోండి ఈ లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటాయి అనమాట. ఇదిగోండి చూసారా. ఈ కంటైనర్లోకి వేసేసి కొంచెం వాటర్ అది కొద్దిగా చిలకరించామనుకోండి ఎర్త్వామ్స్ అవి చనిపోకుండా ఉంటాయి. ఒక 3-4 డేస్ అలా పడుతుందండి మిగిలిన కంటైనర్స్ ఖాళీ అవటానికి. ఇది కూడా సరిపోవట్లేదు. ఈ గోన్లోకి ఎత్తుతానండి. ఈ మట్టి అంతా కూడా ఆ మిగిలిన సంచుల్లోకి అలా ఎత్తేసి ఇంకా మొత్తం ఒకవైపు నుంచి ఓడవటం స్టార్ట్ చేస్తానండి. ఆల్రెడీ చీకటి పడిపోతుంది, అయినంత వరకు అవుతుంది. లేదంటే రేపు మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అప్పుడు వచ్చి క్లీన్ చేస్తానన్నమాట. అంటే ఓవరాల్గా గార్డెన్లో మొక్కలకి ఇచ్చే అన్ని పోషకాలు అలాగే చేసే ప్రతి పనిని ఎంతో కొంత వీడియోలో మీకు షేర్ చేయడం ద్వారా బిగినర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే కొత్త వాళ్ళకి మోటివేషన్గా కూడా అనిపిస్తుంది అని చెప్పి ప్రతి పనిని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కొత్త ఐడియాస్ కూడా వస్తాయన్నమాట. మనం వేటిని మొక్కలకు ఉపయోగించవచ్చు, వేటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మొక్కజొన్న పొట్టు ఆ పైన ఉండే పీల్స్ అన్నీ ఉపయోగించాను కదా. లాస్ట్ టైం వేరుశనగ గింజలు వచ్చేసిన తర్వాత వచ్చిన పీల్స్ని కూడా నేను కంపోస్ట్లో వేసాను. అలాగే కట్టెలపై నుంచి వచ్చిన బూడిద, ఇలా రకరకాలుగా మనం తిన్న తర్వాత వచ్చిన ఆ వేస్ట్గా మనం బయట పడేయకుండా కొంచెం తీసుకొచ్చి ఆ మొక్క మొదలను అలా వేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం తీసుకురావచ్చు అనమాట. హార్మ్ఫుల్ కెమికల్స్, రసాయనిక ఎరువులు ఇలాంటి వాటిని మనం యూజ్ చేయకుండా చక్కగా మనం ఓన్గానే చక్కగా వేస్ట్ని రీయూజ్ చేసుకుని చక్కగా కూరగాయలను పండించుకోవచ్చండి. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ముందు కూడా చాలా టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటూ వాటిని మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.